తాళం లేదు. నేను చిన్నగా ఉన్నప్పుడు ఇట్లాంటి రిక్షా ఎక్కిన. రీసెంట్గా నడిచింది కదా పంచాయత్ జ్ఞానవాపి మసీద్. ఒరిజినల్ రుద్రాక్షలు ఇవి. సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. మా యొక్క వీడియోస్ ముందుగా మీకు చేరుకోవాలంటే బెల్ ఐకాన్ని ఆల్లో ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి. అదేవిధంగా నా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఐడిలో కూడా ఫాలో అవ్వచ్చు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ చంద్రపల్లి పెందురుక్మా. అండ్ మొత్తానికి మనం ఇప్పుడు రూమ్లో నుంచి బయటికి వెళ్ళి ఫ్రెష్ అంటే కొద్దిగా మొహం కడుక్కొని బయటికి వెళ్ళినా టిఫిన్ చేద్దామని చెప్పేసి. అండ్ అదేవిధంగా మనకు ఘాటు కూడా వెళ్దాము. ఐరన్ బట్టలు ఉన్నాయి, ఇంకో కొన్ని 2-3 జతలు ఉన్నాయి. ఆల్రెడీ ఒకటేసారి చేయించుకొని పెట్టేసుకుందాము. ఆయన 10 గంటలకు మాత్రమే షాప్స్ ఓపెన్ చేస్తారంట ఇక్కడ. ఇప్పుడు పక్కనే స్ట్రీట్ ఫుడ్లో ఇడ్లీ, వడ, దోశ, పూరి అన్నీ దొరుకుతున్నాయి. కానీ ఏడైనా కూడా మన ఈ యూపీలో దగ్గర మనకి ఇట్లాంటి మెయిన్ సిటీలలో మాత్రం ఇవన్నీ డెఫినెట్లీ దొరుకుతాయి. అందరు ఎక్కువ ఇడ్లీ సాంబార్ తింటారు. ఒకసారి టేస్ట్ చేద్దాం. ఇక్కడ సో ఒక వడ, సాంబార్ వడ చెప్పిన, టేస్ట్ చేద్దాం ఇది ఎట్లుందో. అందరైతే ఇవే తింటారు, పక్కన ఉన్న వాళ్ళు కూడా. అంటే మార్కులు ఇట్లా వేసుకోవడం బెస్ట్ ఏమో, ఎందుకంటే మనది మనం టేస్ట్ చూసుకోకుండా ఒకసారి అందరు తినేది కూడా చూసుకొని తినడం బెస్ట్. నైస్. అంటే మనలాంటి చిన్న యూట్యూబర్స్కి కష్టాలు తప్పవు. కష్టాల ఇట్లాంటివి బెస్ట్. తినొచ్చు. సో ఫైనలీ 2 వడ, 2 ఇడ్లీలు తినేసిన. మస్తు అయిపోయింది. ప్రజెంట్ ఇప్పుడైతే సరిపోయింది. తర్వాత మధ్యాహ్నానికి మాత్రం అన్నం ఎక్కడ తినాలని చెప్పేసి చూడాలి. ఇంకా అంటే బెస్ట్ అండ్ చీప్ అండ్ ప్రైస్లో ఉండాలి. ఇన్కేస్ బెస్ట్ ప్రైస్లో మంచి దొరికితే మాత్రం మా అంత అదృష్టవంతులు ఎవరు ఉండరు ఇక్కడ. మనంత అదృష్టవంతులు. ఎందుకంటే మన తెలంగాణ, మన తెలుగు రాష్ట్రాలలో దొరికినట్లు మాత్రం దొరకదు. ఉన్నదాంతో చదురు పెట్టుకొని చదువుకుంటూ వెళ్ళిపోతూనే ఉండాలి, అంతే తప్ప ఇదే కావాలనేది మాత్రం ఉండదు టేస్ట్. సో ఇంకా వాడు ఇంకో దోశ చెప్పిండు, దాంట్లో కూడా కొంచెం టేస్ట్ చేద్దాం. ఎందుకంటే దోశ కూడా ఎట్లుంటుందో చెప్తా తినేసి. వాడు వేస్తున్నాడు చూడండి. సో మసాలా దోశ ఇది. దానికి కావాల్సిన ఆలుగడ్డ కర్రీ, దాని మీద టమాటాలు, ఏమేమో వేస్తుంది. ఇదేమో సాంబార్ వడ. నా హోటల్ నుంచి పక్కలే ఎగ్జాక్ట్లీ ఇక్కడ ఆటో మలుతుంది కదా, అదే మేమున్న హోటల్. మనకు ఇటు నుంచి స్ట్రైట్. ఇంకా టిఫిన్ చేసినాక చాయ్ తాగితే కిక్కే వేరు. నిన్న లాగలేదు. నిన్న ఆడ ఘాట్లో తాగినా కదా, అది చాలా బాగుంటాయి. ఇదైతే నార్మల్గా జస్ట్ ఓన్లీ ఛాయ్ అన్నట్లు ఉంది అంతే. ఛాయా అన్నట్లు కాదు, ఛాయ్ జస్ట్ ఓన్లీ. టైం ఇప్పుడు వచ్చేసి 10 అవుతుంది. క్రౌడ్ ఇప్పుడిప్పుడే పెరుగుతుంది మళ్ళీ. ఎవరు వచ్చినా కూడా దర్శనం మాత్రం పొద్దున చేసుకోవడం ఉత్తమం. ఎందుకంటే చూస్తున్నారు కదా వెనకాల మొత్తం, ముందర ఇందాక చూస్తున్నారు కదా, మొత్తం క్రౌడ్ అవుతుంది ఇప్పుడు. ఆల్మోస్ట్ ఇంకా నాకు తెలిసి ఇది కూడా ఫుల్ అయిపోతుండొచ్చు. నిన్న ఎట్లయితే ఉండేనో అట్లా. బట్ సాయంత్రం మాత్రము మనము గంగాహారతి చూడాల్సిందే పక్కాగా. సవారీ బోట్ అయితేనేమో అందరు ఎక్కుతారు కదా, అందరు ఎక్కిన దానికి ఒక ఆయన 50 రూపాయలు చెప్పిండు, ఇంకో ఆయననేమో 100 రూపాయలు చెప్పిండు. మన బడ్జెట్ ప్రకారం మనం వెళ్ళిపోవడం కరెక్ట్, ఇంతకైనా వచ్చింది. ఘాట్ మొత్తం వ్యూ కావాలంటే మాత్రం బోట్ అవతలకి వెళ్ళిపోవాల్సిందే మనం వీడియోకి. ఎగ్జాక్ట్లీ పక్కాదిగా. ఎందుకంటే అక్కడ నుంచి మాత్రమే ఘాట్ మొత్తం కనిపిస్తుంది. ఏమంటావు అంతేనా? సూపర్ వ్యూ ఉంటుంది. మన సినిమాటిక్ రేంజ్లో వచ్చేస్తాయి ఈ వీడియోలు ఇప్పుడు మాత్రము. ఎట్లా అంటే ఇప్పుడు అన్నీ కూడా కిరాయి అడుగుదాం ఒకసారి. भाई कितना बोटिंग? आप बोटिंग है? नहीं इधर गए नु भाई बोटिंग का है कितना है?
ఓ కిतना है सवारी वाला 50 రూపీస్ 50 రూపాయలంట ఒక్కరికి. మనము అటు సైడ్ వెళ్ళాలి, అటు సైడ్ పోయి కొద్దిగా చూసుకొని ఆ నుంచి కూడా ఒకసారి మొత్తం శివుంది గుడి చూపిద్దాం. అటు నుంచి మస్తు ఉంటుంది వ్యూ మాత్రం సూపర్. ఇంకా ఫ్రెష్ కాలేము, వచ్చి అందరు కూడా ఇక్కడ స్నానం చేస్తున్నారు చూడండి. ఇక్కడ స్నానాలు చేస్తున్నారు కదా, మనం కూడా ఇంకా ఇప్పుడు ఘాట్లో స్నానం చేసుకొని వెళ్ళిపోవడమే. అటు సైడ్ చూడండి ఎంతమంది ఉన్నారు. ఇటు సైడ్ నుంచి పోయి అక్కడ మెయిన్ టెంపుల్ వచ్చేసి ఇక్కడ. ఇప్పుడు ఈ స్తంభాలు ఉన్నాయి కదా, ఈ స్తంభాల కాడ మెయిన్ టెంపుల్. కాకపోతే ఏంటంటే మేము అనుకోకుండా వచ్చేసినాము దండమని, ఏదో ఇట్లా తిరుగుదామని చెప్పేసి. కానీ స్నానం చేసి వచ్చినట్టు అయిపోతుండే అనుకున్నా, కానీ ఇస్త్రీ షాప్స్ ఓపెన్ లేవు, అదే బాధ. ఘాట్ మొత్తం చాలా బిజీ ఉంది. మనం అవతల సైడ్ వెళ్ళేసి స్నానం చేసుకొని వద్దాము. 50 రూపాయలు. అవతల ఇంకో మనిషి ఉంటాడంట. ఓ అమ్మని ఊపేస్తుందిరా ఆయన. రైట్ ఇంకా పర్లేదు. ఆటోలో కన్నా దారుణంగా ఉంది. కూర్చొని 15 నిమిషాలు అవుతుంది. ఆల్రెడీ వెనకాల చూడండి, ఆల్రెడీ 1 2 3 4 5 6 7 8 ఇంతమంది ఉన్నాం ఆల్రెడీ. ఆడు ఉడుతా ఉండు, ఏదో పేరు అంటుండు, మనకేమంత ఐడియా వస్తలేదు పేరు. వెయిటింగ్ వెయిటింగ్. మొత్తానికి స్నానాలు కూడా అయిపోయినాయి. ఇప్పుడు దర్శనానికి వెళ్ళిపోవడమే. ఇంకా ముందట్ల టెంపుల్ దర్శనం ఇక్కడ నుంచి వెళ్ళిపోదాము. అంటే పాత ఘాట్ అంటే ఏదైతే పాత గేట్ ఉంటుందో ఆ గేట్ నుంచి వెళ్ళిపోదాము. కొత్త గేట్ మాత్రం ఎంట్రన్స్ అక్కడ సైడ్ ఉంటుంది, బట్ మనము అటు సైడ్ నుంచి ఏం వెళ్ళాము. కొద్దిగా ఫస్ట్ ఈ ఘాట్ మొత్తం బోట్లో వెళ్ళి వీడియో వ్యూ చూపిస్తాను, దాని తర్వాత దర్శనానికి వెళ్దాము. ఫైనల్లీ మనం టెంపుల్ కాడ కూడా వచ్చేసినాము. ఒకసారి సినిమాటిక్ రేంజ్లో ఇట్లా విప్తా ఇక్కడ. ఈ వ్యూ మొత్తం చూపించాలని చెప్పేసి 80 ఘాట్లు అన్నీ చూపిస్తాడంట. ఒక మనిషికి వచ్చేసి 100 రూపాయలు. బట్ 100 ఘాట్లు అంటే ఎంత దూరం ఉంటుంది, 80 ఘాట్లు అంటే ఎంత దూరం ఉంటుందో కూడా ఐడియా లేదు. చూద్దాం ఇప్పుడు అందాజ ప్రకారం ఎన్ని కిలోమీటర్స్ వస్తుందో అని అక్కడ నుంచి ఇక్కడ వరకు చూసి చెప్తా. చూడండి మణికర్ణిక ఘాట్ల ఎన్ని బాడీస్ని కాలుస్తారు శవాలని. ఇక్కడ కట్టెలు కుప్పలుగా ఉన్నాయి, ఇవన్నీ కూడా కట్టెలు ఇంకా లోపల ఉన్నాయి, ఇంకా బాడీలు వస్తూనే ఉన్నాయి, ఇక్కడ దింపుతూనే ఉన్నారు. చూడండి ఇక్కడ దింపుతూనే ఉన్నారు ఆల్రెడీ. ఇప్పటికి 2 వచ్చినాయి, ఇంకా కాలుతూనే ఉన్నాయి. నైట్ కూడా కాలుతూనే ఉన్నాయి. ఇప్పుడు ఇంకోటి తీసుకుపోతారు అక్కడ. వాళ్ళు వచ్చి డ్రెస్సింగ్ ఎట్లా వేసుకున్నారు, ఫొటోస్ కూడా దిగుతున్నారు. అండ్ ఇప్పుడు వచ్చేసి రాజ్ఘాట్లో ఉన్నాం మనం. ఈ రాజ్ఘాట్ నుంచి మళ్ళీ ఇక్కడ మలుపుతారు. మలిపిన తర్వాత మళ్ళీ రెగ్యులర్గా ఏ ప్లేస్కి వచ్చినామో ఆ ప్లేస్ వరకు తీసుకెళ్తారంట. బట్ ఒక 2 minutes వరకు ఆపుతారు వచ్చినప్పుడు మాత్రం అంటున్నారు వీళ్ళే. మొత్తానికి ఇంకా మొత్తం ఘాట్లన్నీ తిప్పేసిండు. మనం ఇంచుమించు ఎక్కడ కాదన్నా అనుగుణంగా ఒక
2 కిలోమీటర్స్ వచ్చి ఉంటాం అప్రాక్సిమేట్లీ. ఇక్కడ కనిపిస్తుంది చూడండి మన గుడి గోడ, నాకే గుర్తుపడడానికి వస్తలేదు దాంట్లో, అస్సలు కనిపిస్తాను కూడా కనిపిస్తలే. అంత దూరం వచ్చినాం ఇప్పుడైతే ప్రజెంట్. సూర్యుడు నా వెనకాల ఉన్నాడు కాబట్టి నా ఫేస్ కనిపించదు. కాశీలో మన తెలుగు పాటలు పెట్టుకుంటూ తాత మంచిగా ఎంజాయ్ చేస్తుండు బోట్లో కూర్చొని. అంటే ఈయనే సెటిల్ అయినట్లుండే ఆయన మాత్రము. చూడండి ఎన్టీఆర్ పాటలు వింటుండు మొత్తం. ఇప్పుడు అవతల గాడి నుంచి తీసుకొచ్చి మాకు ఇక్కడ గుర్రంది అండ్ ఒంటేది కూడా ఇక్కడ రేసి ఉంటుంది, దాని మీద ఎక్కించుకొని ఇట్లా చెప్తా ఉంటారు. ఇన్ కేస్ ఇక్కడ ఆపిన ఒక 10 నిమిషాలు ఏం చేయాలని చెప్పేసి అనుకునే వాళ్ళు ఈ యాక్టివిటీస్లలో పోవచ్చు కూడా. బట్ మనకేం ఇంట్రెస్ట్ లేదు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చాలా మంది వెళ్ళిపోయినారు కూడా ఆల్రెడీ. ఇక్కడ లింగాలను తయారు చేసి ఇటు అభిషేకం చేస్తున్నారు నీళ్ళతో డైరెక్ట్. పిండ ప్రధానాలు కూడా చాలా అవుతున్నాయి ఈడ. అంటే ఈడంటే ఇప్పుడు నేను వచ్చిన ప్లేస్లో, ఇంకా వేరే ప్లేస్లో ఇంకెక్కడైనా చేస్తుండొచ్చేమో కానీ. చలో ఓకే అయిపోయింది. 1.5 అవర్ 1.5 అవర్ అయింది. బ్రేక్ చూడు ఎట్లా కొట్టిండు ఆయన, మధ్యలో పట్టుకొని నిలబడి మరీ కొట్టిండు. సో ఇంకా ఇక్కడ నుంచి డైరెక్ట్ పోయి రూమ్కి పోయి అన్నం కొంచెం ఏదైనా తినేసి, ఇన్ కేస్ దొరికితే అన్నం దొరికితే తినాలి, లేకపోతేనేమో నార్మల్గా అవే ఇక బ్రెడ్ లేదో ఇంకేదో ఒకటి తినాలి. సాయంత్రం మాత్రం గంగా హారతి మాత్రం పక్కా మిస్ కావద్దు, పక్కా చూడాలి. సో మొత్తానికి ఇప్పుడు దర్శనానికి వెళ్తున్నాము. లోపలికైతే ఫోన్ అలౌ లేదంట. గింబల్ ఉంది అండ్ ఛార్జర్ ఉంది, పవర్ బ్యాంక్ కూడా ఉంది. లోపల పెట్టేసి వెళ్ళిపోదాం. వస్తుంది సోమనాథ్ భవన్, మహాకాళేశ్వర్ భవన్ అండ్ త్రయంబకేశ్వర్ భవన్. ఇట్లా ఎన్నో భవనాలు వెనకాల నుంచి ఉన్నాయి. ఇవన్నీ కూడా అవే. మనకు టెంపుల్ కనిపించేది ముందట్లా. ఇదే మన కాశీ విశ్వనాథుని టెంపుల్ ఇక్కడ. బట్ ఫోను ఇక్కడ వరకు లాస్ట్ ఎండ్, ఇంకా అక్కడ వరకు తీసుకోమనియారు వాళ్ళు. లోకలర్స్ ఏమన్నారంటే ట్రై చేయండి తీసుకుపోవడానికి ఏమన్నారు. ఇన్ కేస్ గుళ్ళకు పోయిన తర్వాత మాత్రం తీయొద్దు అన్నట్టు మాట్లాడినారు. బట్ మనకు అవన్నీ ఎందుకు రిస్క్, ఏదైనా లగేజ్ రూమ్ ఉంటే మాత్రం అక్కడ పెట్టేసుకొని వెళ్ళిపోదాము. చేసిండు ఘనకార్యం. ఇప్పటికే పిచ్చి లేచిపోతుంది. లగేజ్ ఏమో రూమ్ కార్డు ఉంది, తాళం ఏమో రూమ్ కార్డుది లేదు మన దగ్గర. అడుగుతుండు ఇంత ఉంది, అది నాకు తెలిసి ఒక 500 వేస్తాడు ఆడు. तोड़ना है भाई, डोर का ताला गुम गए ना, अगर डोर को प्रॉब्लम हुआ तो అని చెప్పేసి అంటాడు. నాకు తెలిసి నేను చిన్నగా ఉన్నప్పుడు ఇట్లాంటి రిక్షా ఎక్కిన. మా డాడీ నన్ను కూరగాయల మార్కెట్ నుంచి ఇట్లా ఎక్కించుకోరావడము, లైక్ ఒక చిన్న పని మీద అక్కడెక్కడ తిప్పడము. మా డాడీ కూడా అప్పట్లో రిక్షా తొక్కిన మనిషి. బట్ అప్పుడు ఎక్కిన రిక్షా అంటే 2-3 సార్లు నార్మల్గా ఏదో తొక్కి ఉంటా, కానీ ఈ విధంగా మాత్రం ఎప్పుడు పోలేదు. తొక్కుతా ఉండు చూడండి. అంటే ఈ ఫీలింగ్ ఎట్లా ఉందంటే, యాక్చువల్లీ నేను కలకత్తాలో ఎక్కుతాను అనుకున్నా. ఔరా బ్రిడ్జ్ మీద బ్రహ్మానందంది తెలిసి, బ్రహ్మానందంది ఒక చిన్న డైలాగ్ ఉంటుంది, ఈడొకటే ఆరోగ్యం కొడుతుంది వెనకాల నుంచి. అది చేద్దాం అనుకున్నా, ఇక్కడ ఎక్కిన చూడండి. రైట్ రైట్ కాక తొక్కి తొక్కి సన్నం అట్లనే ఉన్నాడు. మేమేమో ఆడీడ తిరిగి తొడ్డుగా అవుతున్నాం. సో ఇప్పుడు మనము గంగా హారతి దగ్గరికి కూర్చున్నాము. సంపేశ్వరు గంగా హారతి దగ్గరికి వెళ్తున్నాము. ఆల్రెడీ నాకు తెలిసి ఫుల్ క్రౌడ్ కావచ్చు. అప్పటికే మేము పోయినప్పుడు మాత్రం ఎట్లుండే అంటే అసలు చెప్పలేనంత క్రౌడ్ అవుతుండే. పోయిన తర్వాత చూపిస్తా. అసలు మాకు కొద్దిగా యూట్యూబర్స్కి కొంచెం ముందర ఇస్తే బాగుంటుండే ప్లేస్ అట్లా. కానీ అందరితో పాటు మనం కాబట్టి ఏదో మూల ఉండి తీయడం బెటర్. ఇక మాకు అదే కావాలని చెప్పేసి పోతే బయటికి దొరికితే మళ్ళీ కష్టమవుతుంది. రెడీ చేస్తుండే మేము అప్పుడు బోటింగ్కి వెళ్ళినప్పుడు అండ్ దర్శనానికి వెళ్ళినప్పుడు. ఇంకా ఇంకా ఏమో శంకరుడు అన్నారా, కాలభైరవ్ శంకరుడు, ఇంకా 2-3 ఉన్నాయి దర్శనం చేసుకున్నట్టు. ఇట్లనే రిక్షా మాట్లాడుకొని కాకని మొత్తం పర్మనెంట్ ఇప్పుడు మనం పోయేంత వరకు పెట్టుకుంటే బెస్ట్. ఇక ఫుల్ క్రౌడ్. ఎంత క్రౌడ్ అంటే చూడండి అసలు.
ఒక బైక్ సరిగా పోలేకపోతుంది. ఇక్కడ వరకు కనిపిస్తుంది, ఆ కొన వరకు కూడా అంతే ఉంది పబ్లిక్ అయితే. ఒరిజినల్ రుద్రాక్ష ఒకసారి చూపిస్తాను మీకు. ఒరిజినల్ రుద్రాక్ష ఎట్లా ఉంటుందో అన్నీ కూడా మనకు డమ్మివి అమ్ముతారు, రేగు పళ్ళలాగా, రేగు పళ్ళని అడిగి. బట్ ఇక్కడ ఒరిజినల్ రుద్రాక్షలు ఉంటాయి, అవి కూడా చూపిస్తా. కానీ అవి ఎన్నో స్పెషల్గా అమ్మారు. ఇదే రూట్లో మనకు నార్మల్గా ఇక్కడ కూర్చొని అమ్ముతారు. ఎక్కడైనా ఒక దగ్గర ఉంటారు. దోలాడితే దొరుకుతారు. దొరికితే పట్టుకొని తీసుకుందాం పక్కా డెఫినెట్లీగా. రుద్రాక్ష పండులో నుంచి వచ్చే కాయ, ఆ కాయను పక్కా చూపిస్తా. 80% पंचमुखी निकलेगा। नहीं मिल रहा है, एक मुखी खोज रहा हूँ, 14 मुखी खोज रहा हूँ। एक मुखी का 14 मुखी भी। సో ఒరిజినల్ రుద్రాక్షలు ఇవి. ఒరిజినల్ రుద్రాక్షలు ఇట్లా ఉంటాయి. ఈ పండు ఉండి పండును వలిస్తే మనకు ఈ విధంగా వస్తుంది. ओरिजिनल है, नहीं वही बोल रहा हूँ मैं, ओरिजिनल एकदम ఒరిజినల్ बोल रहा हूँ मैं भी वही बोल रहा हूँ. చూడండి ఇట్లా పండులా ఉంటది. सब लोकल है, ये అవన్నీ లోకల్, ఇది ఒరిజినల్ ప్యూర్. ఇట్లుంటది ఒరిజినల్ రుద్రాక్ష. भाई एक कितना है? एक 20 रुपीज। कम में नहीं आएगा? नहीं कम में नहीं। पूरा काटो, फाइनल. पूरा निकालो, कम करो 5 సో రుద్రాక్ష ఆ విధంగా ఉంటది. వచ్చేప్పుడు ఇప్పటికే పబ్లిక్ ఏమన్నా వచ్చి ఉంటారేమో అనే భయంతో ఇప్పుడు వాడు అవన్నీ క్లీన్ చేసి అవన్నీ ఉల్చేసి ఇందాక చూపించినాను కదా, ఇట్లా వన్ సైడ్ కోసి ఆ వన్ సైడ్ అన్ని క్లీన్ చేసి బ్రష్తో క్లీన్ చేసి ఇచ్చే లోపల టైం పడుతుంది అని చెప్పేసి వెళ్ళిపోతున్నాము. ఎందుకంటే కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ ముందర అవుతే కొంచెం ముందరనైనా దొరుకుతుంది. మా వ్యూవర్స్కి గంగా పూజని దగ్గర నుంచి చూపించాలని ఒక కోరిక. అందుకనే రుద్రాక్షలు లేకపోతే రేపు మార్నింగ్ అయినా సరే తీసుకోవచ్చు అని చెప్పేసి వెళ్ళిపోతున్నా. సో ఇది వచ్చేసి దశాశ్మీర్ ఘాట్. ఇక్కడ ఎంత క్రౌడ్ ఉందంటే చూడండి. అసలు వెనకాల మెట్ల మీద కూర్చున్నారు. అంటే వచ్చిరు కూడా పంతులు కూడా వచ్చి కూర్చున్నారు ఆల్రెడీ. మనం కొంచెం దగ్గరకు పోదాం, లేకపోతే అవతల బోట్ సైడ్ పోదాం. చెప్తున్నారు ఇప్పుడు ఆర్తి మొత్తం క్లియర్గా చూడాలంటే మనం బోట్ సైడ్ వెళ్ళాలి. ఆ బోట్ సైడ్ వెళ్ళాలంటే నాకు తెలిసి 100 రూపీస్ తీసుకుంటారు. ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో అటు సైడ్ పోవడానికి మాత్రం ఇవ్వకపోతుండొచ్చు. బట్ మనం అయితే ఒకసారి ట్రై చేద్దాం కిందికి వెళ్ళి. చూడండి ఇక్కడ ఉన్నారు. ఇప్పుడు వెనకాల మొత్తం కూర్చొని ఉన్నారు కదా, రెడీగా ఉన్నారు. పందులేమో అక్కడ కూర్చున్నారు చూడండి. మార్నింగ్ మేము ఈడనే స్నానం చేసినాము. రూమ్ తాళము అండర్వేర్ మర్చిపోయినా, ఇన్ కేస్ దొరుకుతుందేమో అని చెప్పేసి వచ్చిన. పడేసి ఉన్నది చూసుకోడు. నా అండర్వేర్ ఉంది, తాళం లేదు. తాళం అడిగినా వెయిట్ చేయని చెప్పేసి పంతులు అన్నాడు. ఇన్ కేస్ ఇస్తే బాగుంటుంది, ఎందుకంటే 150 రూపీస్ ఇస్తాడు మాకు ఇప్పుడు. సో తాళం అడిగినా, థ్యాంక్ యూ. సో తాళం దొరికింది, 150 దొరికినట్లే. స్టార్ట్ అవుతుంది అవతల పూజ కూడా స్టార్ట్ అవుతుంది. సో తొందరగా వెళ్ళిపోదామా. ఆల్రెడీ పూజ స్టార్ట్ అవుతుంది. పంతులు కూడా కిందికి వెళ్తున్నారు ఇప్పుడు పూజ చేసుకుంటాం. ఇక్కడ వెళ్తున్నారు ఆల్రెడీ గంగామాతకి పూజ చేయడానికి. దాని తర్వాత పూజ స్టార్ట్ అవుతుంది. ఇంకా వీడు బోట్ ఎక్కనిస్తలేడు, ఎందుకంటే ఇప్పుడు దగ్గర పైసలు తీసుకుంటారు కదా అట్లా. ఇక్కడ పూజ చేస్తారు ఇప్పుడు ఆల్రెడీ.
ఒక జాకెట్ బట్ట పట్టుకొని పూలతోనే ఫుల్ అది చేస్తారు. ఇంకా ఆరైతే ఆల్మోస్ట్ అయిపోయింది. తర్వాత అంతా కూడా డిస్పాచ్ అయిపోతున్నారు. చూడండి వెనకాల అయిపోయిందని చెప్పేసి అందరినీ కూడా తీసుకొని వెళ్ళిపోతున్నారు. చూడంగా కొద్దిగా వెనకాలకు పోయేసి వెళ్ళిపోదాము. చూసిరు కదా. అండ్ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో గుళ్ళకైతే ఫోన్ అలౌట్ చేసిర్రు, లోపల మాత్రం తీయొద్దు. మన వెనకాల కనిపించేదే టెంపుల్. ఇప్పుడు ఎందుకు వచ్చిన అంటే నైట్ వ్యూలో ఒకసారి చూద్దాం లోపల ఎట్లుంటుంది అని చెప్పేసి. అబ్బా బాబా ఒక రేంజ్లో ఉంది. లైటింగ్ మాత్రము సూపర్ అంటే సూపర్. స్వర్గం స్వర్గం విన్నే కనిపిస్తుంది నాకైతే. చూడండి మార్నింగ్ కూడా మాకు ఫోన్ తీసుకొని వెళ్ళలేదు. మేము బయట పూలదండ వాళ్ళంతా సతాయిస్తే అక్కడనే పెట్టేసినాము. ఇప్పుడు ఒకవేళ అక్కడ ఆపేస్తే ఇక లాకర్స్ ఉన్నాయి, ఇక్కడ లాకర్స్లలో పెట్టేసి లోపలికి వెళ్ళిపోతాము. ఎవరు వచ్చినా కూడా ఫోన్ లాస్ట్ ఫైనల్ ఈ గేట్ వరకే. దాని తర్వాత మనకు ఏంటి లెఫ్ట్ సైడ్ లో ఉంటది. ఇక లాకర్లలో పెట్టేసి వెళ్ళిపోతున్నాము. బట్ ఇక్కడ ఎంత అనేది తెలియదు. మళ్ళీ ఎగ్జిట్ అయితే మాత్రం ఇటు నుంచి వస్తాము. ఇక్కడ ఫోన్ తీసుకొని మళ్ళీ 2 ఫోటోస్ తీసి వెళ్ళిపోదాం. సో వెనకాల కనిపిస్తుంది సోమనాథ్ ఆలయం. అండ్ ఇక్కడ వరకే లాస్ట్ ఫోన్ తీసుకొచ్చేది. ఇన్ కేసు ఎవరైనా ఫోన్ తెచ్చినా కూడా వెనకాల లాకర్స్ ఉంటాయి. ఆ లాకర్స్లలో పెట్టేసి మనం వెళ్ళిపోవచ్చు. మళ్ళీ ఇక్కడ నుంచి అన్నపూర్ణ దేవి దగ్గరికి వెళ్ళేసి అక్కడ టిఫిన్ లాగా పెడతారు. అన్నపూర్ణం అంటే మళ్ళీ మన తెలుగు రాష్ట్రాలలో అన్నం పెట్టినట్లు కాదు, జస్ట్ ఓన్లీ ఇడ్లీ లేదా పోహా, వడ, లైక్ టిఫిన్ లాగా. అది కూడా 1, 2 అంతే, దానికి మించి ఎక్కువ ఉండదు. సో టెంపుల్ ఇది. అండ్ మనం ఏంటంటే ఇప్పుడు ఎగ్జిట్ కూడా ఎక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ఇప్పుడు మనం వచ్చిన గేట్ ఇది. స్ట్రైట్గా వెళ్తేనేమో గంగా నది. సో ఇంకా ఒకటి చెప్పాలి, రీసెంట్గా నడిచింది కదా పంచాయత్ జ్ఞానవాపి మసీద్ పక్కకే, ఎగ్జాక్ట్లీ మన ఆలయం పక్కకే.